హాయ్! వెల్కమ్ టు స్పందన కుషాల్ వ్లాగ్స్. మీరిప్పుడు చూస్తుంది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ అనే ఊర్లో ఉన్న ఆలోపి దేవి ఆలయం. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ మనకు దేవత విగ్రహం ఏమీ ఉండదు. ఒక డోలుకు కట్టున్న ఉయ్యాల. ఆ ఉయ్యాల కూడా ఖాళీగా ఉంటుంది. ఇక్కడ చేతివేళ్ళు అమ్మగారి చేతివేళ్ళు పడ్డాయని ప్రసిద్ధి. ప్రయాగ్‌రాజ్‌లో ముఖ్యమైనది చూడవలసింది త్రివేణి సంగమం. ఇప్పుడు మీరు చూస్తుంది గంగా, యమున, సరస్వతి అనే 3 నదులు కలిసే ప్రదేశం. ఇది చాలా పవిత్రమైన ప్లేస్. ఇక్కడ పిండ ప్రదానాలు, ఇంకా ఇతర పూజలు చేస్తున్నారు. ప్రయాగ్‌లో ముఖ్యమైన చూడవలసిన ప్లేస్‌లలో భరద్వాజ ముని ఆశ్రమము, అలహాబాద్ కోట, ఆ కోటలోని అక్షయవాట్ అనే ఈ చెట్టు చాలా ఫేమస్. ఇప్పుడు మనము త్రివేణి సంగమం చూద్దాము మొదటగా. ఇక్కడ మనము చూస్తుంది లెఫ్ట్ సైడ్ నుంచి యమునా నది వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నది గంగా నది, 2 కలుస్తున్నాయి ఇక్కడ. సరస్వతి నది అండర్ గ్రౌండ్‌లో అంతర్వాహినిగా ఇక్కడ కలుస్తుంది. అంటే సరస్వతి నది ప్రస్తుతానికి ఇంకిపోయింది ఇక్కడ. కానీ అండర్ గ్రౌండ్‌లో వాటర్ ఇంకా ఫ్లో అయ్యి ఇక్కడ కలుస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్ని బోట్స్ ఆగున్నాయి. సో, ఇక్కడ అందరూ బోట్స్‌లో పూజారులు కూడా ఇక్కడే ఉండి పిండ ప్రదానాలను గాని, వేణి దానం అనే పూజ కూడా ఇక్కడ చేస్తున్నారు. సో, ఇక్కడ బోటు వాళ్ళు చాలా మోసం చేస్తారు. పూజారులు కూడా చాలా 20,000, 30,000 అడుగుతారు పూజలకి. ముందే మనం బేరం చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఒడ్డు నుంచి ఆ ప్రయాగ్ నదులు కలిసే ప్లేస్‌కి వెళ్ళడానికి మనకు ఒక 20 మినిట్స్ పడుతుంది బోట్‌లో. పూజ చేసుకునేంత వరకు కూడా బోట్ అక్కడే ఉండి మళ్ళీ మనల్ని వెనక్కి తీసుకొని వస్తుంది. ఈ జర్నీ చాలా పీస్‌ఫుల్ ఉంటుంది. ఈ పక్షులతోని, చాలా చల్ల గాలితోని చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్. కాకపోతే మాకు నచ్చింది ఏంటంటే కార్ చూడంగానే చాలామంది బోట్ వాళ్ళు వెనకబడ్డారు. బైక్ వేసుకొని చేజ్ చేస్తున్నారు మమ్మల్ని. బోట్ వాలా అనుకుంటూ. వాళ్ళని తప్పించుకొని మనం కరెక్ట్‌గా మనం రేట్ మాట్లాడుకొని, పూజారులు కూడా దొంగ పూజారులు ఎక్కువున్నారు. మీరు 'ఇంద్ర' సినిమాలో మీది తినాలి, మాది తినాలి అని మోసం చేస్తారు కదా బంగారాన్ని. అది ఇక్కడే. చెప్పాలంటే మేము నిజంగా అంతకన్నా ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి ఇక్కడ. పానీ దానం అని ఒక పూజ ఉంది. భార్యాభర్తలకు చేస్తారు. అది మొత్తం ఇండియాలో ఒట్టి ప్రయాగ్‌రాజ్‌లోనే చేస్తారు. అంటే ఆల్మోస్ట్ మళ్ళీ పెళ్లి చేస్తారు. దానికి 20,000, 30,000 కూడా అడిగినారు. లాస్ట్‌కి మేము 6,000కి బేరం కుదుర్చుకున్నాము. ఈ పక్షులు మొత్తం మాకు ఉత్తరప్రదేశ్ మొత్తం కనిపించినాయి. రాంప్యారే పక్షులు. ఇవి ఓన్లీ వింటర్‌లో కనిపిస్తాయి. వీటికి ఫుడ్ వేస్తున్న కొద్దీ మనతోని వస్తూ ఉంటాయి తినుకుంటూ. మన బోట్ జర్నీ చాలా పీస్‌ఫుల్ అవుతది ఈ బర్డ్స్‌తోని. చాలా ఎంజాయ్ చేస్తాము. చూడొచ్చు ఇప్పుడు మనం బోట్‌లో త్రివేణి సంగమంకి వచ్చినాము. ఆ బోట్స్ అన్నీ ఆగినాయి కదా! కరెక్ట్‌గా ఆ ప్లేస్‌లో మనకి అన్ని పూజలు జరుగుతాయి. ఈ నదులు యమునా నది గాని, గంగా నది గాని చాలా లోతుగా ఉంటుంది. కానీ విచిత్రంగా ఈ నదులు కలిసే ప్లేస్‌లో మాత్రం ఎక్కువ లోతు లేదు. మనం దిగి స్నానం చేయొచ్చు. ఎక్కువ నీళ్ళ ప్రవాహం కూడా ఎక్కువ లేదు. కొట్టుకపోము మనము. సో, అందరూ దిగి ఈ నదీ స్నానం చేస్తున్నారక్కడ. దగ్గర నుంచి మీకు చూపిస్తాను. మామూలుగా 2 నదులు కలిస్తేనే చాలా పవిత్రమైన ప్లేస్‌గా చెప్తారు. కానీ ఇక్కడ గంగా, యమున, సరస్వతి 3 నదులు కలుస్తున్నాయి. సో, అందుకే ఇది చాలా ప్రత్యేకమైన ప్లేస్. మన పురాణాల్లో, రామాయణంలో, మిగతా పురాణాల్లో కూడా ఈ ప్లేస్ గురించి చాలా చెప్పబడినది. ఇక్కడ మన పూర్వీకులకి పిండ ప్రదానం చేస్తే చాలా మంచిదని చెప్తారు. సో, ఇక్కడ తెలుగు వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. మేము ఉన్న బోట్స్‌లలో చాలామంది వేరే బోట్స్‌లలో తెలుగు వాళ్ళని కలిసినాము. వాళ్ళు కూడా ఇక్కడ పూజలు చేసుకోవడానికి వచ్చినారు. ఒకవేళ మనము గ్రూప్‌గా వస్తే బోట్ కొంచెం మనకి తక్కువ పడుతుంది షేరింగ్‌లో.
కానీ జాగ్రత్త, ఇక్కడ దొంగ పూజారులు చాలా ఉన్నారు. ఆ బోట్లో పడుకున్నాను కూడా ఒక పూజారి. బ్రహ్మ సృష్టిని నిర్మించిన తర్వాత తన మొదటి యాగం ఈ ప్రయాగరాజ్లో చేశాడని మన పురాణాలు చెప్తున్నాయి. చూడొచ్చు, చాలామంది బోట్స్లో వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారు. రామాయణం ప్రకారం రాముడు వనవాసంకి బయలుదేరినప్పుడు చిత్రకూట్లో వెళ్ళే ముందట ఈ భరద్వాజ ఆశ్రమానికి వచ్చి ఇక్కడ కొన్ని రాత్రులు నివసించి భరద్వాజ మహాముని సలహా మేరకు చిత్రకూట్ వెళ్ళినాడు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నది ప్రయాగ త్రివేణి సంగమం. చూడొచ్చు, వాటర్ కూడా కలర్ డిఫరెన్స్ ఉంది. ఈ కలిసే ప్లేస్లో చిన్న చిన్న అలల్లాగా ఏర్పడుతుంది. మనకి లెఫ్ట్ సైడ్లో అటు కలర్ వేరే ఉన్న నది ఏమో యమున. మనం ఇప్పుడు గంగా రివర్లో బోటింగ్ చేసుకుంటూ వచ్చినాము. అండర్ గ్రౌండ్లోనేమో సరస్వతి నది దీంట్లో కలుస్తుంది. ఈ 3 నదులు ఇక్కడ కలిసి గంగా నదిగా ముందుకెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్నాయి. సో మనం ఇక్కడ స్నానం చేస్తే ఈ 3 నదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. సో గంగా నది పుష్కరాలప్పుడు ఇక్కడ కొన్ని కోట్ల మంది జనాభా వస్తారు. ఎన్ని కోట్ల మంది అంటే ఆస్ట్రేలియా దేశం ఒక జనాభా కంటే ఎక్కువ ఉంటారు ఈ ప్రయాగరాజ్లో కుంభమేళా అప్పుడు అని చెప్తారు. సో అప్పుడు ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిదని వేరే వేరే దేశాల నుంచి కూడా వస్తారు. ఇప్పుడు మీరు బోట్లో వేణి దానం అనే పూజ చూస్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ భర్త ఆరోగ్యం కోసం మళ్ళీ పెళ్లి చేసిన లాగా ఉంది ఈ పూజ అంతా. ఇది ఓన్లీ ఇక్కడ మాత్రమే చేస్తారు ప్రయాగరాజ్లో. ఇది చాలా కాస్ట్లీ. మనం ముందే మాట్లాడుకోకపోతే మన దగ్గర నుంచి 20-30 వేలు గుంజడానికి ప్లాన్ చేస్తారు. ఈ పూజారులు ఇక్కడే బోట్లోనే ఉంటారు. ఇక్కడికి వచ్చి వాళ్ళతోని బేరం చేసి మాట్లాడుకోవాలి. చూడొచ్చు, చాలా బోట్లు వచ్చినాయి పూజలు చేసుకోవడానికి. పిండ ప్రదానానికి కొంచెం తక్కువగానే తీసుకుంటున్నారు, కానీ వేణి దానం అనే పూజకు మాత్రం రేట్ చాలా ఎక్కువగా చెప్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చినట్టయితే తప్పక ఈ పూజలు చేయించుకోండి. మీరు ఇప్పుడు చూస్తుంది శక్తిపీఠాల్లో ఒకటైన ఆలోపి దేవాలయము. ఇక్కడ లలితాదేవి యొక్క చేతి వేళ్ళు పడ్డాయని చెప్తారు. నేను మీకు లోపల నుంచి చూపిస్తాను. ఇది ప్రయాగ్లోనే ఉంది. ఆలోపి అర్థము మాయమైపోవడం అని అర్థం దీనికి. మనం ఇప్పుడు ఆలయం లోపలికి ఎంటర్ అయినాము. ఎంటర్ అవ్వగానే మనకి పూజా సామాగ్రి అంతా అమ్ముతూ ఉంటారు ఇక్కడ. మేము వెళ్ళిన టైంకి మా అదృష్టవశాత్తు అస్సలు ఎక్కువ రష్ లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. సో మాకేం లైన్ లేకుండా హాయిగా దర్శనం అయిపోయింది. ఇక్కడ కథనం ప్రకారం లలితాదేవి యొక్క ఏళ్ళు పడి భూమిలో లోపలికి ఇంకిపోయినాయి, అవి కనిపించవు. సో ఇక్కడ గుడిలో ఏ విగ్రహము ఉండదు. ఇంకో కథనం ప్రకారం ఇక్కడ అడవిలో దొంగల బాధ ఎక్కువగా ఉండేది. కొత్తగా పెళ్ళైన జంట వెళ్తూ ఉంటే దొంగలు పెళ్లి కూతురు యొక్క బంగారం ఎత్తుకపోయినారంట. ఆ పెళ్లి కూతురు బాధతోని ఈ ఆలోపి గుడికొచ్చి ఆ పెళ్లి కూతురు మాయమైపోయిందంట. సో ఈ 2 కథనాలు ఇక్కడ చెప్తారు. చూడొచ్చు, లైన్లో ఎవరు లేరు. ఇక్కడ ఒక డోలుకి ఉయ్యాల కడతారు. ఆ ఉయ్యాలలో కూడా ఏమి విగ్రహం ఉండదు, కానీ మనము అక్కడ లలితాదేవి ఉన్నట్టు మనము పూజించాలి. ఆ ఉయ్యాల కింద పెద్ద స్వరంగం లాగా ఉందంట. అది గంగా నదికి నీళ్ళకి కనెక్ట్ అయిందంట. అక్కడ ఏం వేసినా కానీ గంగా నదిలోకి పూరకపోతుందని చెప్తారు ఇక్కడ. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఈ శక్తిపీఠాన్ని మాధవేశ్వరి దేవి ఆలయం అని కూడా పిలుస్తారు. చూడొచ్చు బోర్డు పైన ఆలోపి దేవి మరియు
మాధవేశ్వరి దేవి అని 2 పేర్లు రాసినారు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూడొచ్చు, అస్సలు ఎక్కువ రష్ లేదు. మన హిందూ పురాణాల ప్రకారము శివుడు సతీదేవి మృతదేహాన్ని పట్టుకొని ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు విష్ణువు తన చక్రాన్ని విసురుతాడు. అయితే సతీదేవి శరీర భాగాలు రకరకాల ప్లేసుల్లో పడ్డాయి. అందులో చేతివేళ్ళు ఇక్కడ పడ్డాయి. సతీదేవి బాడీలోని చివరి భాగం ఇక్కడ పడిందని చెప్తారు. అందుకే దీన్ని ఆలోపి అంటారు. సో ఇక్కడ మనకి విగ్రహం ఏమీ ఉండదు, మీరు చూస్తున్న ఉయ్యాల మాత్రమే కనిపిస్తుంది. దీన్నే మనం లలితాదేవిగా నమస్కరించుకోవాలి. ఇక్కడ మనకి గుడి లోపల దేవి రకరకాల రూపాలు ఉన్నాయి, దర్శించుకోండి. ఇవన్నీ లలితాదేవి రూపాలు, గౌరీమాత. కాలరాత్రి, కాత్యాయిని, స్కందమాత, కుష్మాండమాత, చంద్రఘంట, బాహచారిణి, ఇవన్నీ కూడా లలితాదేవి రూపాలు. మేము వచ్చేసరికి సాయంత్రం సన్సెట్ టైం, అది చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఒకవేళ ప్రయాగ వచ్చినట్టయితే ఈ ఆలోపి దేవి శక్తిపీఠాన్ని మిస్ అవ్వకండి. వారానికి ఒక రోజు మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. మిగతా వర్కింగ్ డేస్లో వెళ్తే మాత్రం మీకు దర్శనం తొందరగా అయిపోతుంది. దీన్ని దర్శించుకోవడానికి ఏం టికెట్ కూడా అవసరం లేదు, మనం డైరెక్ట్గా వెళ్ళి దర్శించుకోవచ్చు. అమ్మవారికి పూలు, ఎర్ర వస్త్రం ఇష్టం కాబట్టి మనం బయట కొని సమర్పించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.